హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన చేపల ఫ్రైని తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా ఒక హాఫ్ కేజీ చేప ముక్కల్ని ఉప్పు పసుపు వేసి బాగా కలిపి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్లో 2 స్పూన్ల కారం, ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ పెరుగు, ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక హాఫ్ లెమన్ తీసుకొని బాగా పిండుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని చేత్తో కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి ఒక చిక్కటి పేస్ట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకునేటువంటి చేప ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కలకి ఈ పేస్ట్ని బాగా పట్టించుకోవాలి. అలా ముక్కలన్నిటికీ కూడా ఈ పేస్ట్ని బాగా పట్టించి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కాక చేప ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మంటని మీడియంలో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాలు బాగా వేగనివ్వాలండి. చూసారు కదా, ఆయిల్ ముక్కల్ని వదిలేసింది. సో ఇప్పుడు ముక్కల్ని ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా రెండో వైపులా ముక్కల్ని ఎర్రగా వేగనిచ్చుకోవాలండి. చూసారు కదండి, రెండు వైపులా ఎర్రగా వేగినాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే ప్రాసెస్లో మిగిలిన ముక్కలు కూడా రెండు వైపులా బాగా ఎర్రగా వేగనిచ్చుకోవాలండి. అంతేనండి, మనందరికీ ఎంతో ఇష్టమైన చేప ముక్కల్ని చాలా టేస్టీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఇదైతే కనుక పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇంకా మనం అయితే కనుక ఉల్లిపాయ నిమ్మకాయ కాంబినేషన్లో చాలా ఇష్టంగా తింటాం కదా. అంతేనండి, మరి మీకు కూడా ఈ ఫ్రై నచ్చినట్లయితే లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.